Hello my dear 10th class and intermediate students. Welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. చాలా రోజుల నుంచి ఇటు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇటు 10th క్లాస్ విద్యార్థులు ఇరువురు కూడా సార్ ఇంగ్లీష్ గ్రామర్ చాలా కష్టంగా అనిపిస్తున్నాయి, కొన్ని టాపిక్స్ అస్సలు అర్థం కావడం లేదు, దయచేసి అవి హెల్ప్ చేయండి, మాకు ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి మీరు చెప్పినటువంటి మాటలు నేను విన్నాను. ఓకేనా, మీ కామెంట్లు అన్నీ కూడా చూశాను. సో ఎట్టకేలకు మీ ఎగ్జామినేషన్ దగ్గరలో నేను ఇంగ్లీష్ గ్రామర్ చెప్తాను అని చెప్పాను. నేను ఇచ్చిన మాట ప్రకారంగానే మీ ఎగ్జామినేషన్ దగ్గరలో నేను ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఏ టాపిక్స్ అయితే డౌట్ ఉన్నాయో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకైతే కొన్ని చెప్పారు, అవన్నీ కూడా మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేలోపు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, బోత్ ఇంటర్మీడియట్ అండ్ 10th క్లాస్ విద్యార్థులకి. సో 2 క్లాస్ వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది, అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి అట్ ద సేమ్ టైం 10th క్లాస్ వాళ్ళకి కూడా. ఓకే, ఇంగ్లీష్ గ్రామర్లో మనము కష్టమైనటువంటి టాపిక్లుగా భావించేది ఏంటంటే స్పీచ్ ఒకటి. డైరెక్ట్ స్పీచ్ ఇస్తాడు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటాడు. అలాగే ఇంటర్మీడియట్లో చూసుకుంటే టెన్సెస్ అడుగుతాడు. టెన్సెస్లో మనకి స్పీచ్ అడగొచ్చు, వాయిస్ అడగొచ్చు, క్వశ్చన్ ట్యాగ్ అడగొచ్చు, ఇలా రకరకాలుగా ఏదైనా ఒకటి అడుగుతాడు. మొత్తం 5 బిట్స్ కొంచెం క్రిటికల్గా అనిపిస్తాయి ఇంటర్మీడియట్లో. రిమైనింగ్ అన్ని గ్రామర్ టాపిక్స్ మీరు చేసేస్తారనుకోండి. సో ఈ 5 కూడా కొంచెం చాలామందికి తెలియవు, కొద్దిమంది అయితే వదిలేస్తారు కూడా. సో అలా మనం వదిలిపెట్టకుండా కొంచెం నాలెడ్జ్ అనేది సంపాదించి మనం పోతే ఖచ్చితంగా అందులో కూడా మనం మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి టాపిక్లు మాత్రం చెప్పడానికి స్పీచ్ అని చిన్నగానే ఉన్నప్పటికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకునే టాపిక్లు ఇవన్నీ కూడా. మరి ఎక్కువ టైం తీసుకున్నప్పుడు కూడా మీరు బోర్ ఫీల్ అవ్వకూడదు. అంతసేపు క్లాస్ వింటే 1 మార్కు సంపాదిస్తామా అని అనుకోకూడదు. మరి అలా అనుకుంటే ఇంకా మీరు ఏం సాధించలేరు. ఓకేనా, మనకి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ సంపాదించడానికి ఎంత సమయాన్నైనా వెచ్చించాలి. ఓకేనా, 1 మార్కు కూడా చాలా విలువైనదే. ఆ 1 మార్కు సంపాదించడం కోసం మనం ఎంత సమయాన్నైనా వెచ్చించడానికి సిద్ధపడాలి. ఓకేనా, సో ఇంగ్లీష్ గ్రామర్ ఏ టాపిక్ చేయాలి అన్నా కూడా మనకి ప్రధానంగా టెన్సెస్ అనే టాపిక్ చాలా ఉపకరిస్తుంది. ఏ టాపిక్ అన్నా కూడా మీరు చేయండి. టెన్సెస్ అనే టాపిక్ హార్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ గ్రామర్ అంటారు దీన్ని, హార్ట్. ఓకేనా, HEART, హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. ఆ టాపిక్ ఏదైనా ఉందంటే కనుక టెన్సెస్ నాన్న. ఈ టెన్సెస్ అనేవి నేర్చుకోకుండా ఇంగ్లీష్లో ఉండే ముఖ్యమైనటువంటి టాపిక్స్ని మనము నేర్చుకోలేము. ఓకేనా, పోనీ ఇతర సబ్జెక్టులాగా ఇంగ్లీష్ని మనం బట్టి పట్టేద్దాము అంటే బట్టి కొట్టినా కూడా అస్సలు ఏం చేయలేని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్ మాత్రమే, గ్రామర్ టాపిక్స్. ఓకేనా, ఇవి బట్టి పట్టకూడదు, కాన్సెప్ట్ వినాలి, ప్రతి రూలు నేర్చుకోవాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ బిట్లు చేయాలి. అప్పుడే మీరు ఈ టాపిక్స్లో పర్ఫెక్షన్ సాధిస్తారు. అప్పటి వరకు కూడా టాపిక్ వినేసినంత మాత్రాన మీరు ప్రాక్టీస్ చేయకుండా ఎగ్జామినేషన్కి పోతే తప్పులు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, సో నేను ఈ సెషన్ బోత్ ఇంటర్మీడియట్ వాళ్ళని అండ్ 10th వాళ్ళని కవర్ చేస్తూ నేను ఒక ఇంట్రడక్షన్ టాపిక్గా చెప్పబోతున్నాను. ఏంటంటే కనుక టెన్సెస్. అసలు టెన్సెస్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి తీసుకొనబడింది, టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, మళ్ళీ ఒక్కొక్క రకం ఎన్ని భాగాలుగా విభజించబడింది, ఆ టెన్సెస్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తారు, దాని యొక్క యూసేజ్ ఏంటి అండ్ స్ట్రక్చర్ ఏంటి, ఇలా మొత్తం 12 స్ట్రక్చర్ల గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీరు పూర్తిగా విని ప్రతిదీ కూడా నోట్ చేసుకుని పలానా స్ట్రక్చర్ అడిగాను అంటే కనుక, ఓకేనా, పలానా స్ట్రక్చర్ అడిగాను అంటే కనుక మీరు ఇమ్మీడియట్గా చెప్పేసే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. అలా చెబితే అప్పుడు రిపోర్టెడ్ స్పీచ్ మీకు బాగా అర్థమవుతుంది. అర్థమైందా? ఓకే, స్పీచ్ అనే టాపిక్ అప్పుడు బాగా బుర్రలోకి వెళ్తుంది. ఈ టెన్సెస్ అనే టాపిక్ మీకు రాకుండా స్పీచ్ చెప్పేయండి అంటే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఒక టెన్స్ని మనం ఇంకొక టెన్స్లోకి మార్చాలి. అసలు టెన్స్ని ఇంకొక టెన్స్లోకి మార్చాలి అంటే అసలు మినిమం టెన్స్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. టెన్స్ అంటే ఏంటో తెలియకుండా మార్చేస్తూ ఉంటే అది బట్టి విధానం అవుద్ది. తద్వారా మీరు తప్పులు చేసే అవకాశం ఉంది, మార్కులు కూడా కోల్పోయే అవకాశం ఉంది, మీ శ్రమ అంతా వృధా అయిపోద్ది. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే ఖచ్చితంగా ఈజీగా అర్థమవుద్ది. కాబట్టి ఈరోజు టెన్సెస్ అనే టాపిక్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం 10th క్లాస్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకేనా, మీరు ఏం చేస్తారు, నేను చెప్పేవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా నేను ఇక్కడ ఇవ్వబోతున్నటువంటి స్ట్రక్చర్స్ని మీరు బైహార్ట్ చేయాలి.
అర్థం చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా వచ్చేస్తాయి మీకు. ఓకేనా? ఓకే, సో ఇక టాపిక్లోనికి వెళ్ళిపోయే కంటే ముందు మీరందరూ కూడా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, దయచేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో మీకు అప్లోడ్ చేసినా వెంటనే ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, మీరు మిస్ అవ్వరు. ఓకే, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. ఓకే, సో టెన్సెస్ నాన్న, ద వర్డ్ టెన్సెస్ ఈస్ taken from the Latin word. The word tenses is taken from the Latin word. So ఈ tenses అనే వర్డ్ ని, ఈ tenses అనే ఇంగ్లీష్ వర్డ్ ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంట? జాగ్రత్తగా గమనించాలి. లాటిన్ భాష నుంచి తీసుకున్నారన్న. ఎక్కడి నుంచి తీసుకున్నారు? లాటిన్ భాష నుంచి తీసుకున్నారు. లాటిన్ భాషలో ఏ పదం నుంచి టెన్సెస్ అనేది వచ్చింది? టెంపస్. చెప్పండి అందరూ కూడా, టెంపస్. లాటిన్ భాషలో టెంపస్ అనే వర్డ్ నుంచి, లాటిన్ భాషలో టెంపస్ అనే వర్డ్ నుంచి ఈ టెన్సెస్ అనే ఇంగ్లీష్ పదం మనకి ఉద్భవించింది. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థం కాలేదా? ఓకేనా? సో మరి లాటిన్లో టెంపస్ అంటే ఏంటి సార్? లాటిన్లో టెంపస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెంపస్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్ అంటే టెంపస్ ఈజ్ నథింగ్ బట్ time nana. Tempus is nothing but time. Okay na? So again I am repeating, please be careful and listen carefully. So tenses is the English word, it is come from the Latin word tempus. Okay na? It is come from the Latin word tempus. Latin భాషలో tempus అనే పదం నుంచి ఇంగ్లీష్లో టెన్సెస్ అనే పదము ఉద్భవించింది. ఇందుకీ లాటిన్ భాషలో టెంపస్ అంటే ఏంటంట? టైం, కాలం అని అర్థం. టైం అంటే ఏంటి? కాలం. ఓకేనా? దీస్ టెన్స్ షోస్ టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. టెన్సెస్ షోస్ టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఓకేనా? సింపుల్గా చెప్పాలి అంటే టైము ప్లస్ యాక్షన్, టైము ప్లస్ యాక్షన్ టుగెదర్ వి కాల్డ్ యాజ్ టెన్స్. అర్థమైందా? సో టెన్సెస్ ఏం సూచిస్తుంది మనకి? టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ని సూచిస్తుంది. సింపుల్గా టెన్సెస్ అంటే ఏమని చెప్పొచ్చు మనము? టైము ప్లస్ యాక్షన్, టైము ప్లస్ యాక్షన్. ఓకేనా? ఈ రెండు కలిస్తే మనకి ఏమవుతుంది? టెన్స్ అవుతుంది. ఏమవుతుంది? టెన్స్ అవుతుంది. అయితే ఈ టెన్సెస్ అనేవి మనకి ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి నాన్న. ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. టెన్సెస్ అనేవి మనకి ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి నాన్న. అందులో మొట్టమొదటిది 3 రకాల్లో మొట్టమొదటిది నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు వినాలి సుమా, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ది వచ్చేసి ప్రెజెంట్ టెన్స్. ఏ టెన్స్ అంట? ప్రెజెంట్ టెన్స్. నేను ఎలాగైతే నోట్స్ రాస్తున్నానో మీరు కూడా అలాగే జాగ్రత్తగా రాసుకోండి. ప్రెజెంట్ టెన్స్ అంట. రెండోది ఏంటి నాన్న? రెండోది ఏంటి చెప్పండి అందరూ కూడా. రెండోది ఏంటి? ఫాస్ట్, కమాన్ చెప్పాలి, నాతో కలిసి అందరూ కూడా చెప్పాలి. రెండోది ఏంటి? పాస్ట్ టెన్స్. రెండోది ఏంటి నాన్న? పాస్ట్ టెన్స్. కమాన్ రిపీట్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? పాస్ట్ టెన్స్. నౌ వాట్ ఈస్ ద థర్డ్ వన్? ఫ్యూచర్ టెన్స్. What is the third one? Future tense. What is the third one? Future tense. Okay, clear. అయిపోయింది. నీట్గా చెప్పేసుకున్నాం ఇక్కడ వరకు. టెన్సెస్ అనే ఇంగ్లీష్ పదము లాటిన్ భాషలో ఉండే టెంపస్ అనే పదం నుంచి వచ్చింది. లాటిన్ భాషలో టెంపస్ అనగా టైం అని అర్థము. ఓకేనా? సో టెన్సెస్ అనేది టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ను సూచిస్తుంది. టైము ప్లస్ యాక్షన్ రెండు కలిపితే మనకి టెన్స్ అవుతుంది. సో ఈ టెన్సెస్ అనేవి మనకి ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉన్నాయండి? 3 రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3 రకాలుగా ఉన్నాయి. ఆ 3 కనుక మనం గమనిస్తే ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్ అమ్మ. ఫస్ట్ వన్ ఏంటి? ప్రెజెంట్ టెన్స్. రెండోది ఏంటి? పాస్ట్ టెన్స్. రెండోది ఏంటంట? పాస్ట్ టెన్స్. మూడోది ఏంటంట? ఫ్యూచర్ టెన్స్. మూడోది ఏంటి? ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం, వర్తమాన కాలాన్నే మనం ప్రెజెంట్ టెన్స్ అంటాం. మరి పాస్ట్ టెన్స్ అంటే ఏంటన్న? భూతకాలం, ఆల్రెడీ జరిగిపోయిన కాలాన్ని మనం భూతకాలం అంటాం కదా.
తెలుగులో భూతకాలం అంటాం. సో దాన్నే మనం పాస్ట్ టెన్స్ అంటాం, గతాన్ని పాస్ట్ టెన్స్ అంటాం నాన్న. ఓకే, మరి ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే వాట్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్? ఫ్యూచర్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ భవిష్యత్తు కాలం. భవిష్యత్తులో జరగబోయేవన్నీ కూడా మనము ఈ ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నాకు తెలిసి మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటా. టెన్సెస్ 3 రకాలని మీకు తెలిసింది. అందులో మొట్టమొదటి ప్రెజెంట్ టెన్స్ అని చెప్పాలి, రెండోది పాస్ట్ టెన్స్ అని చెప్పాలి, మూడవది ఫ్యూచర్ టెన్స్ అని చెప్పాలి. ఓకేనా? క్లియర్, ఎక్కడ వరకు క్లియర్. అయితే తరువాత ఏంటి సార్? ఒక్కొక్క టెన్సు మళ్ళీ తిరిగి 4 రకాలుగా విభాగించబడింది. మళ్ళీ చెప్పండి, ఒక్కొక్క టెన్సు తిరిగి 4 రకాలుగా విభాగించబడింది. ఏంటి సార్ ఆ 4 రకాలు అంటే గనక, ఫస్ట్ది సింపుల్, రెండోది కంటిన్యూస్, మూడోది పర్ఫెక్ట్, నాలుగోది పర్ఫెక్ట్ కంటిన్యూస్. మళ్ళీ చెప్పండి సార్, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఓకేనా? ఈ 3 కలిసి తిరిగి ఒక్కొక్కటి 4 రకాలుగా విభాగించబడింది. అందులో మొట్టమొదటిది ఏంటంటే కనుక సింపుల్, రెండోది ఏంటి సార్? కంటిన్యూస్. కమ్ ఆన్, రిపీట్ విత్ మీ, కంటిన్యూస్. వాట్ ఈస్ థర్డ్ వన్ సార్? పర్ఫెక్ట్. వాట్ ఈస్ ఫోర్త్ వన్ సార్? పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా సార్? అర్థమైంది, కానీ కొంచెం ఇంకా క్లారిఫికేషన్ కావాలి. ఎస్, అక్కడికే కదా నేను వస్తుంటా. చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్కటి ఎలా డివిజన్ జరిగిందో నీట్గా చెప్తా, వినండి. ఓకే, సో నేను ఎన్ని చెప్పాను? ప్రెజెంట్ టెన్స్ అనేది మళ్ళీ తిరిగి ఎన్ని రకాలుగా విభాగించబడింది? 3 రకాలుగా విభాగించబడింది అని చెప్పాను కదా. సో 4 రకాలు ఇప్పుడు నేను మీకు చెప్తా, చూడండి జాగ్రత్తగా. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ నాన్న. ఓకే, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్, ఇది ఫోర్త్ వన్. క్లియర్? క్లియర్? ఓకేనా? ఇది ఫోర్త్ వన్. క్లియర్? ఓకే, ఇక్కడ కూడా వేసేద్దాం ఒక్కసారి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్ అన్న, దిస్ ఈజ్ ద సెకండ్ వన్, దిస్ ఈజ్ ద థర్డ్ వన్, అండ్ దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్. అండ్ హియర్ ఆల్సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, అండ్ ద ఫోర్త్ వన్. క్లియర్? ఓకేనా? So how many tenses are there here? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Total how many tenses are there? Actually the main tenses are 3. What are they? Present tense, past tense, future tense. Present tense, past tense, future tense. ఓకేనా? మళ్ళీ ఒక్కొక్క మెయిన్ టెన్స్ కూడా తిరిగి 4 రకాలుగా విభాగించబడింది. చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్గా చెప్తా, మీరు నీట్గా నాతో పాటు నోట్ చేసుకుంటూ వినేసేయండి. ఓకేనా? ఫస్ట్ టైప్ ఏం చెప్పాను? సింపుల్, రెండోది కంటిన్యూస్, మూడోది పర్ఫెక్ట్, నాలుగోది పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే లెక్కలో రాసేద్దాం, చూసుకోండి అన్నీ కూడా. సో ఫస్ట్ది ఏం చెప్పాను? సింపుల్. ఎస్, ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ నాన్న. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సింపుల్ ప్రెజెంట్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? సింపుల్ ప్రెజెంట్. వెరీ గుడ్. సో ఇక్కడ ఫస్ట్ వన్ రాసాం కాబట్టి ఇక్కడ కూడా ఫస్ట్ వన్ రాద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? సింపుల్ కదా. సో ఇక్కడ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి సింపుల్ పాస్ట్, సింపుల్ పాస్ట్. కమాన్, సింపుల్ పాస్ట్. వెరీ గుడ్. ఇక్కడ ఫ్యూచర్, ఇది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. అయిపోయింది నాన్న. 12 టెన్స్లో 3 టెన్సుల పేర్లు తెలిసిపోయా. ఇక ఎన్ని ఉన్నాయి? ఇంకా 9 మాత్రమే ఉన్నాయి. అది కూడా ఊదేద్దాం, చూసుకోండి. ఫస్ట్ది సింపుల్, రెండోది కంటిన్యూస్ కదా. ఇక్కడ ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్ కంటిన్యూస్. వావ్. ఇది పాస్ట్ కాబట్టి ఏంటి చెప్పండి? వావ్, అందరూ చెప్పేస్తున్నారు. మీకు టెన్సులు రాకపోవడం ఏంటండి? మీకు టెన్సులు రాకపోవడం ఏంటి చెప్పండి. నాకు మతి లేక ఈ టాపిక్ చెప్తున్నా మీకు. కమాన్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్. సూపర్ అన్న. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేస్తారు మీరు, ఫ్యూచర్లో ఉంది అంటే ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ అన్న, ఫ్యూచర్ కంటిన్యూస్. వెరీ గుడ్, ఫ్యూచర్ కంటిన్యూస్. క్లియర్? అప్పుడే 1, 2, 3, 4, 5, 6 అయిపోయినాయి, ఇంకా 6 మాత్రమే ఉన్నాయి నాన్న. సో ఎంత ఈజీ చూసారా, ఎంత ఈజీ చూసారా. ఫస్ట్ది సింపుల్ అయిపోయింది, రెండోది ప్రెజెంట్ అన్నాను, మొత్తం అయిపోయింది. మూడోది పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ చెప్పేసేయండి. ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్. వెరీ గుడ్. ఇక్కడ చెప్పండి. వావ్, చెప్తున్నారు అందరూ కూడా.
క్లాస్ వింటూనే చెప్తున్నారు, సూపర్ నాన్న. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? ఫ్యూచర్ కాబట్టి వావ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. రాంగ్ పొజిషన్లో ఉండి రాస్తున్నాను, రైటింగ్ అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా? సో అటు సైడ్ ఉండి రాస్తే కొంచెం ఇంకా రైటింగ్ బాగా వస్తుంది. నేను ఇటు సైడ్ రాంగ్ పొజిషన్లో ఉండి రాస్తున్నాను కాబట్టి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. సో వాట్ ఈస్ ద ఫోర్త్ టైప్ నాన్న? పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు మీరు చెప్తారు దీన్ని, చెప్పండి చెప్పండి చెప్పండి, కమాన్, వెరీ గుడ్, సూపర్ నాన్న. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఎక్సలెంట్ నాన్న. కమాన్, థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్ లో ఫ్యూచర్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వావ్, అద్భుతంగా అద్భుతంగా. నా సహాయం లేకుండానే మీరందరూ కూడా టెన్సెస్ 12 టెన్సుల పేర్లు కూడా చెప్పేశారు సునాయాసంగా, ఓకేనా? చెప్పేసేయండి. ప్రెజెంట్ టెన్స్ అనేది 4 రకాలుగా ఉంది. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఓకేనా? పాస్ట్ టెన్స్ చూసుకుంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మీలో చాలామందికి వచ్చి ఉండొచ్చు, వస్తే నాతో పాటు కలిసి రివిజన్ చేయండి. రాని వాళ్ళు ఉంటారు చూసారా, చాలామందికి రాదు. ఇది వాస్తవం మాట్లాడుతున్నాను నేను. ఈవెన్ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా కూడా చాలామందికి ఈ టెన్షల్ పేర్లు రావు. ఈ టెన్షల్ పేర్లు కొంతమందికి వస్తే స్ట్రక్చర్లు రావు, ఓకేనా? కాబట్టి అవి రావాలి, ఓకేనా? అవి రావాలి. మీ హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ ఉంటుంది. ఆ ఇంగ్లీష్లో మాకు ఖచ్చితంగా మినిమం టాపిక్ టెన్సెస్ అనేది. ఇవి రాకుండా మనం పోతే ఎక్కడైనా దొరికేస్తాం. ఈవెన్ కొంచెం ఇంగ్లీష్ మనం మేనేజ్ చేయాలి కదా, మాట్లాడాలి కదా ఎక్కడైనా పోయి. మరి ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మినిమం మనకు రావాల్సిన టాపిక్ ఏదిరానా? టెన్సెస్సే కదా. అందుకనే జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో నీట్గా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, ఓకే? అయిపోయింది. ఫ్యూచర్ చెప్పండి అన్న. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఓకేనా? చాలా చాలా జాగ్రత్తగా వినాలి. వీటికి ఇప్పుడు మనం స్ట్రక్చర్లు రాసేద్దాం నాన్న. వీటికి ఏం రాద్దాము? స్ట్రక్చర్లు రాసేద్దాం, ఓకేనా? స్ట్రక్చర్లు రాసే కంటే ముందు ఒక్కొక్క టెన్స్ గురించి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా వినేసేయండి, ఓకే? చూడండి అన్న, సింపుల్ ప్రెజెంట్ అంటే మన డైలీ యాక్షన్స్ ఏమైతే ఉన్నాయో, మన డైలీ దినచర్యలు అంటాం కదా, డైలీ యాక్షన్స్ లేదా డైలీ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి నాన్న. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ అంటే మన హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ డైలీ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ యాక్షన్స్, ఇవన్నీ కూడా దేంట్లో చెప్పాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి నాన్న, ఓకేనా? మరి ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి సార్? వాట్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్? ఓకే, హ్యాపెనింగ్ నౌ, ఓకేనా? ఇప్పుడు ద యాక్షన్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్ నౌ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను, ఓకేనా? ఇది జరుగుతూ ఉంది. సో ప్రస్తుతం జరిగే పనిని మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనిని దేంట్లో చెప్పాలమ్మా? ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. సార్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, వాట్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్? ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, సింపుల్ ప్రెజెంట్ అంటే హ్యాబిచువల్ యాక్షన్స్, డైలీ యాక్షన్స్ అన్నీ కూడా ఇందులో మనం చెప్తాం. డైలీ మనం దినచర్యగా ప్రతిరోజు చేసే పనులన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే మనం చెప్పాలి. ఇక రెండవది ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రస్తుతం ఏదైతే జరుగుతూ ఉన్నదో, మీరు నా క్లాస్ వింటూ ఉన్నారు, అది ప్రెజెంట్ కంటిన్యూస్, ఓకేనా? నేను మీకు క్లాస్ చెబుతా ఉన్నాను, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందా, అర్థం కాలేదా? చూడండి, నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ నాన్న. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏదైనా పని ఇప్పుడే జస్ట్ అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది. ఇప్పుడు మీరు ఊరికి పోవడానికి స్టేషన్కి వెళ్ళిపోయారు, స్టేషన్కి వెళ్ళారు ట్రైన్ ఎక్కడానికి, ఓకే? రైల్వే స్టేషన్కి పోయారు. సో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అరే మీరు హైదరాబాద్ పోవాలా, జస్ట్ ఇప్పుడే ట్రైన్ పోయింది అంటాం. అంటే జస్ట్ ఏంటిది? ప్రెజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ ఇప్పుడే అయిపోయింది అని మనం చెప్తాం అనమాట, ఓకేనా? ద యాక్షన్ విచ్ ఈజ్ కంప్లీటెడ్ జస్ట్ నౌ, ఇప్పుడే జరిగిపోయిన పనిని మనం ఏం చెప్తాం? దేంట్లో చెప్తాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్దాం నాన్న. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ద యాక్షన్ విచ్ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్, ద యాక్షన్ విచ్ ఈజ్
స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్. అంతే. అంటే ఏంటంటే పని ఎప్పుడో ప్రారంభించబడింది, గతంలో ప్రారంభించబడింది, అది ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది, సో నేను మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని గతంలో ఎప్పుడో ప్రారంభించాను, ముందు సంవత్సరంలో. సో పాస్ట్లో ప్రారంభించాను, కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మన ఛానల్ ఏమవుతుంది, కంటిన్యూ అవుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం దేంట్లో చెప్పాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అర్థమైందా, అర్థం కాలేదా? ఈ 4 టెన్స్లు కూడా మీకు అర్థమయ్యాయా, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది? డైలీ యాక్షన్స్ అండ్ హ్యాబిచువల్ యాక్షన్స్ అన్ని కూడా మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం నాన్న. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ప్రస్తుతం జరుగుతూ, ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్, ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులన్నీ కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి నాన్న. ద యాక్షన్ విచ్ ఈస్ కంప్లీటెడ్ జస్ట్ నౌ, ఇప్పుడే అయిపోయింది పని, అది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకేనా? present perfect continuous. The action started in the past and still continuing. ఓకేనా? ఎప్పుడో గతంలో ప్రారంభించబడి ప్రస్తుతం ఇప్పటికీ కూడా అది జరుగుతూ ఉంది అంటే కనుక అలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు చెప్పాలి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. క్లియర్ నాన్న? ప్రెజెంట్ టెన్స్ని మనము వాటి యొక్క మీనింగ్, యూసేజ్ తెలిసేసుకున్నాం. సో నెక్స్ట్ పాస్ట్ టెన్స్. నెక్స్ట్ ఏంటి, పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్. జస్ట్ గతంలో జరిగిపోయినవన్నీ కూడా మనము సింపుల్ పాస్ట్లో చెప్పాలి. గతంలో జరిగిపోయిన పనులన్నీ కూడా మనం దేంట్లో చెప్పాలి, సింపుల్ పాస్ట్. ద యాక్షన్ విచ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, అవన్నీ కూడా ఆ యాక్షన్స్ అన్ని కూడా మనం ఎప్పుడు చెప్పాలి, సింపుల్ పాస్ట్లో మనము చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్. ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్. ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద పాస్ట్. ఓకేనా? పాస్ట్లో ఆ యాక్షన్ ఇంకా జరుగుతూ ఉంది అంటే కనుక అప్పుడు దేంట్లో చెప్పాలి మనము, పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఓకేనా? ఎలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ 10th క్లాస్ టైంలో ఉన్నారు, 10th క్లాస్ ఏజ్ అంటే ఒక 14, 15, 16 ఏజ్లో ఉన్నారు మీరు అందరూ కూడా. సో నేను మీ టైంలో నేను అప్పుడు క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని ఈ సమయానికి, అంటే అప్పుడు జరుగుతూ ఉంది కదా, నేను అప్పుడు ఆడుతూ ఉండేవాడిని ఈ సమయానికి. సో అలాంటివన్నీ కూడా ఓకే, పాస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి యాక్షన్స్ అన్నీ కూడా దేంట్లో చెప్పాలి మనము, పాస్ట్ కంటిన్యూస్ అని చెప్పాలి. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటంటేనన్నా, సో గతంలో ఒక పని పూర్తయిపోయింది, ముందే పూర్తయిపోయింది. ఓకే, నేను క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని అని చెప్పాను మీకు ముందు, దేంట్లోని, పాస్ట్ కంటిన్యూస్లోని. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే నేను అప్పట్లో క్రికెట్ ఆడాను రా అని చెప్పేస్తామంటే పాస్ట్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడంలో అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా మనం దేంట్లో చెప్పాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? గతంలో ఏదైనా ఒక పని ఎక్కువ కాలం జరుగుతూ ఉంది. ఓకేనా? నేను మొత్తం నా స్కూలేజ్ అంతా కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నాను రా, ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉన్నాను అంటే ఒక యాక్షన్ అనేది లాంగ్ టైం జరిగింది లాస్ట్ టైం అంటే పాస్ట్లో అని చెప్పడం కోసం ఏ సెంటెన్స్ వాడతాం మనము, ఏ టెన్స్ వాడతాం మనము, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం యూజ్ చేస్తాము. ఓకేనా? ఇక్కడతో పాస్ట్ టెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది నాన్న. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్. సింపుల్ ఫ్యూచర్ నాన్న. సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటన్న, భవిష్యత్తులో జరిగే పనులన్నీ కూడా మనం సింపుల్ ఫ్యూచర్లోనే చెప్పాలి. ఓకేనా? భవిష్యత్తులో జరగబోయే పనులన్నీ కూడా మనం దేంట్లో చెప్పాలి, సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో జరగబోయే పనులన్నీ కూడా మనం దేంట్లో చెప్పాలి, చెప్పండి అమ్మా, దేంట్లో చెప్పాలి, ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. నేను వచ్చే వారం ఈ టైం కల్లా ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటాను, ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యే పని ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ నాన్న. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఓకే, భవిష్యత్తులో ఒక పని ఆ సమయానికంటే ముందే అయిపోయింది అని చెప్పడంలో, ఉదాహరణకి నేను వచ్చే వారానికి ఈ సమయానికి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాసేసి ఉంటాను, నేను ఫ్రీగా ఉంటాను అని చెప్పేసి అంటాం. అంటే భవిష్యత్తులో ఒక సమయానికి పని పూర్తయిపోయింది అని చెప్పడంలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ వాడతాము. మీకు పక్కన ఎగ్జాంపుల్స్ ఇస్తాను, స్ట్రక్చర్లు కూడా ఇస్తాను, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా? జస్ట్ ఓవరాల్గా ఒక వ్యూ ఇవ్వాలి కాబట్టి నేను ప్రతిదానికి అర్థం చెప్పుకుంటూ పోతున్నాను యూసేజ్. ఓకే, లాస్ట్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్న. ఓకేనా? భవిష్యత్తులో ఒక సమయానికి పని జరుగుతూ ఉంది అంటే కనుక, ఓకేనా, నేను వచ్చే నెలలో
ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి ఈ టైంకి రాస్తూ ఉంటాను అంటే అలాంటివన్నీ కూడా, అలాంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో ఒక సమయం వరకు కూడా పని కొనసాగుతుంది. ప్రీ ఫైనల్స్ ఎగ్జామినేషన్ నువ్వు రాస్తూ ఉండవు కదా, మొత్తం భవిష్యత్ అంతా కూడా ఒక సమయం వరకే ఉంటాయి అవి. ఆ సమయం వరకు ఆ పని కొనసాగుతూ ఉంటుంది. అలాంటివన్నీ కూడా, అలాంటి వాక్యాలన్నీ కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మనము చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు వీటి యొక్క స్ట్రక్చర్స్ మనం జాగ్రత్తగా రాసుకుందాం, గమనించండి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి ఒకసారి. వీటి యొక్క స్ట్రక్చర్స్ రాస్తాను. సింపుల్ ప్రజెంట్ నాన్న, సింపుల్ ప్రజెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఓకేనా? సబ్జెక్ట్ ఒకవేళ ప్లోరల్లో ఉంటే ఓకే, కానీ సబ్జెక్ట్ కనుక ఒకవేళ సింగులర్ అయితే కనుక ఇక్కడ మళ్ళీ స్ట్రక్చర్ మారే ప్రయత్నం అవుతుంది నాన్న. ఇక్కడ స్ట్రక్చర్ ఖచ్చితంగా మారుతుంది. ఏం మారుతుంది సార్? సబ్జెక్ట్ సింగులర్స్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్ ఇలాంటివన్నీ కూడా, నేమ్ ఇలాంటివన్నీ కూడా సింగులర్స్. అలాంటి సందర్భాల్లో వెర్బ్కి ఇక్కడ ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ జరుగుతుంది ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. ఓకేనా? సో సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ నాకు చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్లో ఒకవేళ ప్లోరల్ అయితే కనుక మనం చెప్పుకున్న స్ట్రక్చర్ వర్తిస్తుంది. ఒకవేళ సబ్జెక్ట్లో సింగులర్ వచ్చింది అంటే హీ, షీ, ఇట్ లేదా నేమ్ సింగులర్ ఇలాంటివి వచ్చాయంటే కనుక ఖచ్చితంగా V1కి ఎస్ చేరుతుంది. అంటే V1 బేస్ చేసుకుని ఎస్ అయితే ఎస్, ఈఎస్ అయితే ఈఎస్, ఐఎస్ అయితే ఐఎస్ మనం యాడ్ చేసి పక్కన ఆబ్జెక్ట్ రాయాలి. ఓకేనా? బస్. సో నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ నాన్న. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సో యామ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి సార్? సబ్జెక్ట్లో ఐ ఉన్నప్పుడు. ఈజ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి సార్? సబ్జెక్ట్లో సింగులర్ ఉన్నప్పుడు. ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి సార్? సబ్జెక్ట్లో ప్లోరల్ ఉన్నప్పుడు. క్లియరా? సో అందుకనే 3 రాశాను. సో సబ్జెక్ట్లో ఏముంటుందో తెలియదు కాబట్టి మనం సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి మనం పెట్టాలి. ఓకేనా? సో V4 ఎక్కడైతే కంటిన్యూస్ అని కనిపిస్తుందో అక్కడ ఖచ్చితంగా V4 ఉంటుంది. సార్ V4 అంటే ఏంటి సార్? V4 అంటే V1కి ఐఎన్జి ఫామ్ అనేది కలిపేము అంటే కనుక దాన్నే మనము V4 అంటాము. ఏమంటాం నాన్న? V4 అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్ కదా. V1 అనేది గోకి ఇంగ్ కలిపితే గోయింగ్, దీన్నే మనం V4 అని పిలుస్తాం. క్లియరా? సో ఇప్పుడు చూసేయండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ నాన్న. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సార్ ఏంది 2 రాశారు ఇక్కడ, హ్యావ్ హ్యాజును అంటే కనుక హ్యావ్ అంటే ప్లోరల్లో వాడతాము. సబ్జెక్ట్ ప్లోరల్ ఉందంటే కనుక హ్యావ్ వాడతాము. సబ్జెక్ట్ సింగులర్ ఉందంటే కనుక హ్యాజ్ వాడతాము. క్లియర్ అన్న? క్లియర్. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, కంటిన్యూస్ ఉంటే V4 రావాలని చెప్పాను కదా, అలాగే పర్ఫెక్ట్ ఉంటే V3 అని రావాలి, గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ ఉంటే V3 అని రావాలి, గుర్తుపెట్టుకోండి. క్లియర్ నాన్న? సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 ప్లస్ ఆబ్జెక్ట్. సేమ్ ఇక్కడ చెప్పాను కదా, హ్యావ్ అనేది సింగులర్ ప్లోరల్కి వస్తుంది, హ్యాజ్ అనేది సింగులర్కి వస్తుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఎక్కడైతే కనిపించిందో అక్కడ ఖచ్చితంగా మీరు బీన్ అనేది యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలమ్మా? బీన్ అనేది యాడ్ చేయాలి. క్లియరా? వెరీ గుడ్. సింపుల్ పాస్ట్ చూసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? పాస్ట్ టెన్స్ అంటే V2 కదా, V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ చెప్పండి అమ్మా. సబ్జెక్ట్ ప్లస్ వజ్ లేదా వర్ ప్లస్ కంటిన్యూస్ ఉందంటే V4 రావాలి కదా, V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? క్లియర్ నాన్న?
సో చూడండి ఒకసారి ఇక్కడ వజ్ వచ్చింది, వర్ వచ్చింది. ఓకేనా? వజ్ ఎప్పుడు వస్తుంది? సింగులర్లో వస్తుంది. వర్ ఎప్పుడు వస్తుంది? వర్ ఎప్పుడు వస్తుంది? ప్లోరల్ ఉండేటప్పుడు. సబ్జెక్ట్ స్థానంలో ప్లోరల్ ఉంటే అప్పుడు వర్ వస్తుంది నాన్న. ఓకేనా? సో నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పర్ఫెక్ట్ ఉంది. పర్ఫెక్ట్ ఉంటే ఏం రావాలి? V3 రావాలి ప్లస్ ఆబ్జెక్ట్. అంతే, హ్యాడ్ ఒకటే ఇక్కడ. ఓకేనా? సింగిల్ స్ట్రక్చర్ అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసుకుంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ రావాలని చెప్పాను కదా. పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే బీన్ ప్లస్ పక్కనే V4 ప్లస్ ఆబ్జెక్ట్. అయిపోయింది నాన్న పాస్ట్ టెన్స్ కూడా. ఒక్కసారి ఫ్యూచర్ టెన్స్ కూడా చూసేద్దాం. సింపుల్ ఫ్యూచర్లో చూసుకుంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ విల్లు లేదా షల్లు ప్లస్ ఏదైనా వాడుకోవచ్చు, మన ఇష్టం. విల్లు లేదా షల్లు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ చూసుకుంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ లేదా షల్ బీ ప్లస్ కంటిన్యూస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూసుకుంటే కనుక సబ్జెక్ట్ ప్లస్ విల్లు లేదా షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ పర్ఫెక్ట్ అంటే V3 ప్లస్ ఆబ్జెక్ట్. బస్. లాస్ట్ వన్ సబ్జెక్ట్ ప్లస్ విల్లు లేదా షల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అంతేనన్న స్ట్రక్చర్స్ అంతేనన్న మొత్తానికి. ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యా. సో ఇవి మీరు బై హార్ట్ చేయగలగాలి. ఓకేనా? ఇవి మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేయగలగాలి. ఓకే? సో నాతో పాటు ఒక్కసారి రిపీట్ చేయండి. సింపుల్ ప్రెజెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఒకవేళ సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ఉంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SES IES ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ am ఈజ్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ అంటే మీకు ఒకవేళ చదవడం రాకపోతే ఎలా చదవాలో కూడా చెప్తున్నా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ పాస్ట్ నాన్న సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ వజ్ వర్రో ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ నాన్న సబ్జెక్ట్ ప్లస్ నాతో పాటు రిపీట్ చేయండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ నాన్న సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ కంటిన్యూస్ నాన్న సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ లేదా షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ నాన్న సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. లాస్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఎందుకు ఇన్నిసార్లు చెప్పిస్తున్నానంటే మర్చిపోతాం ఇవన్నీ కూడా. ఒక్కదానికి ఒకటి రాసామంటే V4 బదులు V3 రాసినా, V3 బదులు V4 రాసినా అయిపోయింది అంతే, బిట్టు పాయ. ఓకేనా? జాగ్రత్త గమనించండి. కంటిన్యూస్ ఉందంటే కనుక V4 రావాలి. పర్ఫెక్ట్ ఉందంటే కనుక V3 రావాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉందంటే కనుక బీన్ రావాలి. ఓకేనా? సో ఇక్కడ రెడ్ మార్కులతో పెడుతున్నాను చూసుకోండి. ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓకే? సో ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్స్ కూడా మనం ఖచ్చితంగా చూసేద్దాం. ఒక్కసారి నీట్గా అన్నింటికి కూడా ఒకే ఎగ్జాంపుల్ చేసేద్దాం. చూసేయండి, ఒక్కసారి చూసేయండి అమ్మా ఫాస్ట్గా. సో టాపిక్ ఎండింగ్కి వచ్చాం. ఈ టాపిక్ కనుక మీరు బాగా నేర్చుకోగలిగినట్లయితే మీకు మంచి మార్కులు రావడం ఖాయం. ఓకేనా? ఓకే, చూడండి ఎగ్జాంపుల్ రాసేద్దాం ఒకసారి. సబ్జెక్ట్ ప్లేస్లో నేను ఏం రాసుకుంటున్నానంటే చూడండి, ఎక్కడికి చదివేస్తున్నాను. ఇది ఐ అని రాశాను, రెడ్ పెన్తో రాస్తాలే.
సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, సబ్జెక్ట్ ప్లేస్లో నేను ఐ రాస్తున్నాను. ఐ. V1 అంటే ప్లే అంటాను, ప్లే, పిఎల్ఏవై, పిఎల్ఏవై, ప్లే. ఓకే, ప్లేకి V2 ఫామ్ ఏంటి, ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. ఆ వెర్బ్ ఫామ్స్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి టెన్సెస్లో పాటు. ఓకేనా, ప్లే, ప్లేయిడ్, ప్లేడ్. మనకి V2 V3 ఎందుకు, ఇక్కడ V1 కదా కావాలి. ఐ ప్లే ఆబ్జెక్ట్ క్రికెట్, ఐ ప్లే క్రికెట్. అయిపోయింది ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్. ఒకవేళ ఈ సబ్జెక్ట్ స్థానంలో కనుక సింగులర్ ఉందంటే కనుక, సబ్జెక్ట్ స్థానంలో సింగులర్ ఉందంటే కనుక, సింగులర్ అంటే ఏం చెప్పాను నేను, హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, నేమ్ కానీ, సింగులర్ కానీ ఏది ఉన్నా కూడా అప్పుడు ఏం రాయాలి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఉంది ఇక్కడ, హీ అనేది సింగులరే కదా, అప్పుడు హీ V1కి ఏదైతే ఉందో V1కి ఏం ఫామ్ అవుతుంది అక్కడ, ఎస్ చేరుతుంది. ప్లేస్, ఓకేనా, ప్లే అనే దానికి ఎస్ చేరుతుందా, ఈఎస్ చేరుతుందా, ఐఎస్ చేరుతుందా, ఎస్ఏ చేరుతుంది. కాబట్టి హీ ప్లేస్ క్రికెట్, హీ ప్లేస్ క్రికెట్. క్లియర్. సో నెక్స్ట్ వన్. సో ఇక్కడ రెండోది చూద్దాం నాన్న, రెండోది చూద్దాం ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో సబ్జెక్టు యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా, దీన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ రాద్దాం. అన్నింటికి ఒకే ఎగ్జాంపుల్ తీసుకెళ్దాం. ఓకే, చూడండి సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, సబ్జెక్ట్ స్థానంలో ఐ రాసాను. ఓకే, ఐ ఉందంటే ఖచ్చితంగా ఏమని చెప్పాను, ఐ ఉందంటే యామ్ ఉండాలి, సింగులర్ ఉందంటే ఈజ్ రావాలి, ప్లూరల్ ఉందంటే ఆర్ రావాలి. ఐ ఉంది కాబట్టి సబ్జెక్ట్ స్థానంలో ఖచ్చితంగా ఏం రావాలి, యామ్. ఐ యామ్ V4 రావాలి. మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, V1 ప్లే తీసుకున్నాం కాబట్టి ప్లేయింగ్, ప్లేయింగ్. ఆబ్జెక్ట్ ఏంటి, క్రికెట్. ఐ యామ్ ప్లేయింగ్ క్రికెట్. బస్, బస్. నెక్స్ట్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కూడా రాసేద్దాం. చూడండి సబ్జెక్ట్ ఏంటన్నా ఐ, ఐ వచ్చిందంటే హ్యావ్ రావాలా, హ్యాజ్ రావాలా. సో ఐ అనేది యాక్చువల్గా సింగులర్గానే ఉన్నప్పటికీ కూడా, యాక్చువల్గా ఐ సింగులర్ కాబట్టి యాజ్ పర్ రూల్ ప్రకారంగా హ్యాజ్ రావాలి. బట్ ఐ ఒక్కటే సింగులర్ అయినప్పటికీ ఇట్ బిహేవ్స్ డిఫరెంట్లీ. ఓకే, అదొక్కదాన్ని కూడా ఎక్సెప్షనల్ కేసు కింద తీసుకుని గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి ఐ పక్కన ఎప్పుడూ కూడా హ్యాజ్ రాదు, గుర్తుపెట్టుకోండి, హ్యావ్ రావాలి. ప్లూరల్ సంబంధించి హ్యావ్ రావాలి. సో ఐ హ్యావ్ V3, ప్లేకి V3 ఏంటి, ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయిడ్. ఐ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్, క్రికెట్. క్లియర్ నాన్న. సో నెక్స్ట్ వన్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా, ఇక్కడ కూడా తీసుకుంటే ఐ, ఓకే, హ్యావ్ కదా తీసుకోవాలి, ఐ హ్యావ్. సో హ్యాస్ తీసుకోవట్లేదు, బీన్. నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్. V4 ఏంటన్నా, ప్లేకి V4, ప్లేయింగ్. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, క్రికెట్. అయిపోయింది, అయిపోయింది ఎగ్జాంపుల్. సో చాలామందికి ఎగ్జాంపుల్ తయారు చేయడం కూడా రాదు. ఇదిగో ఇంతే, స్ట్రక్చర్ని బేస్ చేసుకుని మనం ఈజీగా రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్. సబ్జెక్ట్ ఏంటి ఐ, V2, ప్లేకి V3, ప్లేకి V2 ఏంటి, ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. ఐ ప్లేయిడ్ క్రికెట్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి ఐ తర్వాత ఐ పక్కన వజ్ వస్తుందా, వర్ వస్తుందా, ఐ వజ్. ఓకేనా, ఐ వజ్. ఐ అనేది సింగులర్ అయినప్పటికీ కూడా నేను ఒక ఎక్సెప్షనల్ కేస్ అని చెప్పాను. ఇట్ బిహేవ్స్ డిఫరెంట్లీ. అది ఓన్లీ హ్యావ్ వరకే మనం పరిగణించుకోవాలి, అది హ్యావ్ వరకే మనము పరిగణించుకోవాలి, గుర్తుపెట్టుకోండి, అది హ్యావ్ వరకే మనం పరిగణించుకోవాలి. ఓకే, ఐ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్, అది హ్యావ్కే. సో ఇక్కడ మళ్ళీ ఐ అనేది ఏమొస్తుంది, ఇక్కడ సింగులరే కదా. సో సింగులర్కి ఏం యూజ్ చేయాలన్నా, వజ్, ఐ వజ్. ఇక్కడ మళ్ళీ మామూలుగా హ్యావ్ దగ్గర మాత్రం ఇది ఇట్ బిహేవ్స్ డిఫరెంట్ కాబట్టి మనము ఐ పక్కన హ్యాజ్ రావాల్సి ఉన్నప్పటికీ రూల్ ప్రకారంగా మనం హ్యావే రాయాలి. ఐ హ్యాజ్ అనేది ఉండదు, ఐ హ్యాజ్ అనేది పెట్టకూడదు గ్రామటికల్గా, గుర్తుపెట్టుకోండి. సో ఐ వాజ్, V4 ఏంటి, ప్లేయింగ్. ఐ వాజ్ ప్లేయింగ్, CRICKET, ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్. బస్, ఫినిష్ అన్న. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి ఐ హ్యాడ్ ప్లేయిడ్. V3 అంటే ప్లేయిడే కదా, ప్లేయిడ్ క్రికెట్. ఐ హ్యావ్ ప్లేయిడ్ క్రికెట్. బస్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏది నాన్న, ఐ హ్యాడ్ బీన్
ఇదిగో ఐ హ్యాడ్ బీన్ V4 ఏంటి ప్లేయింగ్ V4 ఏంటి నాన్న ప్లేయింగ్ ఆబ్జెక్ట్ ఏంటి క్రికెట్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫినిష్ సింపుల్ ఫ్యూచర్ సో నేను ఇక్కడ విల్ కానీ షెల్ కానీ తీసుకోవచ్చు నేను ఇంక విల్లే తీసుకుంటున్నాను అన్నీ కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి ఐ విల్ V1 ప్లే క్రికెట్ అంతే నెక్స్ట్ సబ్జెక్ట్ ఐ విల్ బి V4 ప్లేయింగ్ I will be playing object cricket. I will be playing cricket. I hope మీ అందరూ నాతో పాటు రాసుకుంటున్నారు అనుకుంటున్నా నెక్స్ట్ సబ్జెక్ట్ I will have V3 played cricket. I will have played cricket. Next subject I will have been V4 playing cricket ఓకేనా ఐ హోప్ మీ అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను నాన్న చూడండి టెన్సెస్ అనేది అసలు ఏంటి దాని యొక్క ప్రారంభం ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది దాని అర్థాలు ఏంటి టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే కనుక 3 రకాలు ఒకటి పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ మళ్ళీ తిరిగి ఒక్కొక్కటి 4 రకాలుగా విభాగించబడింది సో దీని యొక్క యూసేజ్ ఏంటో నేను చెప్పాను ఓకే ఒకవేళ మీకు అర్థం కాకపోతే మర్చిపోతే కనుక ఈ ఎగ్జాంపుల్ చూస్తే తెలిసిపోతుంది అండ్ దీని యొక్క స్ట్రక్చర్ చెప్పాను అలా ప్రతి దాని యొక్క యూసేజ్ ప్రతి టెన్స్ యొక్క యూసేజ్ చెబుతూ స్ట్రక్చర్ చెప్పిన తర్వాత మనం వాక్య ప్రయోగం కూడా చేసాము ఎగ్జాంపుల్స్ కూడా సృష్టించాము అన్నింటికి ఒకే ఎగ్జాంపుల్ తీసుకుని రాశాను ఓకేనా కాబట్టి ఐ హోప్ మీ అందరు కూడా అర్థమైంది అనుకుంటా సో నేను ఏం చెప్తా పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అంటే ఏంటి చెప్పేసేయండి అంటాను నేను మీరు చెప్పేసేయాలి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాను నువ్వు వెంటనే తడుముకోకుండా ఇమ్మీడియట్గా టెన్సెస్ యొక్క స్ట్రక్చర్లు చెప్పే విధంగా నువ్వు ప్రిపేర్ అయిపోతే అప్పుడు నీకు మిగతా టాపిక్లన్నీ కూడా బాగా అర్థమవుతాయి సో నేను నెక్స్ట్ టాపిక్ అప్లోడ్ చేసేటప్పటికి మీరందరూ కూడా ఈ టెన్సెస్ అన్నింటినీ కూడా మీరు బైహార్ట్ చేసి వీటిల్లో ప్రో అయిపోయి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఇంటర్మీడియట్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రాసుకోండి ఈ యొక్క స్ట్రక్చర్ నీట్గా ఈ టేబుల్ రాసుకోండి ఇలాగా రాసుకుని ఈ సమాచారాన్ని నీట్గా చదవండి బైహార్ట్ చేయండి ఖచ్చితంగా ఇవి మీకు ఏ టాపిక్ నేర్చుకుంటున్నా కూడా ఇంగ్లీష్లో ఇవి ఉపయోగపడతాయి ఓకేనా ఓకే ఐ గురించి మాత్రం కన్ఫ్యూజ్ పడొద్దు ఐ అనేది హ్యావ్ దగ్గర మాత్రమే ఎక్సెప్షనల్ కేస్ ఇట్ బిహేవ్స్ డిఫరెంట్లీ ఓకేనా హ్యావ్ దగ్గర కాబట్టి ఐ పక్కన ఎప్పుడు హ్యావే రావాలి అది గుర్తుపెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉన్నారో సో నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ నాట్ ఓన్లీ 10th క్లాస్ ఇది 9th క్లాస్ వాళ్ళు చూడొచ్చు 8th క్లాస్ వాళ్ళు చూడొచ్చు ఆపై తరగతి వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడొచ్చు ఓకేనా అందరికీ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఇది అవసరము ఖచ్చితంగా నేర్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఖచ్చితంగా మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ